హలో అండి, ఇక్కడ మనం ఒక ఇండిపెండెంట్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న 4 ఇండిపెండెంట్ హౌస్ చూడడానికి వచ్చామండి. ఇక్కడ మనతో పాటు ఇక్కడ బిల్డర్ అండ్ కమ్ ఓనర్ ఉన్నారండి. ఇతనితో మనం ఒక్కసారి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ ఏంటి అనేది కనుక్కుందాము. హలో సార్. హలో అండి. మీ పేరండి? విశాల్ అండి నా పేరు. వెరీ గుడ్. ఒక్కసారి ప్రాపర్టీ డీటెయిల్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది పొడవు వెడల్పు ఏముంది సార్? దీని డైమెన్షన్ ఏముంది ప్రాపర్టీది? 23 ఫీట్స్ వైడ్ ఉంటది, 60 ఫీట్స్ డెప్త్ ఉంటది. ఓకే, 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే, ఇక్కడ మనకు ముందు కార్ పార్కింగ్ ఇచ్చారు. కార్ పార్కింగ్ వస్తుంది, అక్కడ ఈవీ ఛార్జింగ్ పాయింట్ ఉందండి. ఓకే, అంటే 2 వీలర్స్ ఇప్పుడు ఈవీ వెహికల్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఈవీ ఛార్జింగ్ పాయింట్ అనేది 2 వీలర్ అయినా 4 వీలర్ రెండు పెట్టుకోవచ్చు ఛార్జింగ్. అచ్చా, గ్రేట్. ఓకే, అండ్ మనకు మెయిన్ డోర్ సార్? ఇది మెయిన్ డోర్ అండి మనకు. ఓకే, ఇది ప్రాపర్ ఇండియన్ టేక్ డోర్ అండి. ఓకే, ఈ ప్లస్ పాలిష్ కాలేదు, ఇంకా ప్రైమర్ వేసారు, పాలిష్ చేసిస్తామండి. ఫైనల్ హ్యాండ్ ఓవర్ లో పాలిష్ చేస్తారు. ఓకే, పాడు కాకుండా. ఓకే, ఇది మనకు హాల్ అండి. ఓకే, ఇది డ్రాయింగ్ ఏరియా అంటారు, అది డైనింగ్ ఏరియా. అచ్చా, ఇది కంప్లీట్ గా మొత్తం డ్రాయింగ్ ఏరియా. ఈ డ్రాయింగ్ ఏరియా మనకు టీవీ యూనిట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వస్తుంది. అక్కడ వచ్చేసి మనకు డైనింగ్ టేబుల్ వస్తుంది. ఓకే, ఒక్కసారి మనం కిచెన్ ఫస్ట్ చూసుకుందాం సార్, దాని తర్వాత 2 బెడ్రూమ్స్ మనం కవర్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ మనం కిచెన్ చేస్తున్నాము. దీంట్లో వెంటిలేషన్ కోసం ఒక విండో చిమ్నీ పాయింట్ ఇచ్చినట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. ఆల్మోస్ట్ మనకు 18 to 12 రూమ్ సైజ్ లో మనం ఇక్కడ కిచెన్ ని అబ్జర్వ్ చేయొచ్చు. అంతేనా సార్? పూజ రూమ్ ఆప్షన్ పెట్టామండి. పూజ రూమ్ కావాలంటే కట్టిస్తాం, రెడీమేడ్ పెట్టుకోవాలంటే రెడీమేడ్ పెట్టుకోవచ్చు. అచ్చా, గ్రేట్. ఓకే, అండ్ ఇది సార్? ఇది మనకు వాష్ ఏరియా, బాల్కనీ టైప్ అండి. వాషింగ్ మెషిన్ పాయింట్ వస్తుంది. ఓకే, మాకు సంప్ ఒకటి, బోర్ ఒకటి అండి. ఓకే, మంజీరా వాటర్ కనెక్షన్ ఉంటుంది, బోర్ వాటర్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, అది వాష్ ఏరియా. మనకు మంజీరా పైప్ లైన్ ఆల్రెడీ వచ్చిందండి. ఓకే, గ్రేట్. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ కి ఒకవేళ మనం రెంటల్ ఆస్పెక్ట్ గా ఇచ్చేస్తాం, మనకి రెంటల్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు మనం? 15 నుంచి 20,000 మధ్యలో వస్తుందండి. 15 నుంచి 20 మధ్యలో వస్తుంది. 20 మధ్యలో వస్తుంది. ఓకే, ఇది కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా కనిపిస్తుంది, విత్ అటాచ్ బాత్రూమ్ తో కనిపిస్తుంది. ఈ అటాచ్ బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. దీంట్లో వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. అదే విధంగా మనకు గీజర్ పాయింట్ తో పాటు మనకు ఎగ్జాస్ట్ పాయింట్ అనేది కూడా ఇచ్చినట్లు మనం గమనించవచ్చు. అదే విధంగా ఈ వాష్రూమ్ లో అప్ టు రూఫ్ వరకు మనకు టైల్స్ ఇచ్చినట్లు మనం దీంట్లో గమనించవచ్చు. అంతేనా సార్? అంతే, రైట్. దాని తర్వాత ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాము సెకండ్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీంట్లో మనకు వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. అండ్ మనకు ఇక్కడ పైన ఇది ఏం సోర్స్ ఇస్తారు? ఇది లో రూఫ్ అంటే సామాన్ పెట్టుకోవడానికి ఉంటుంది. అచ్చా, ఓకే, ఆల్మోస్ట్ 12 ఫీట్స్ 15 ఫీట్స్ ఉంటుంది. ఓకే, గ్రేట్. అండ్ ఒకటి వాష్ కామన్ వాష్రూమ్. దీంట్లో మనకు వెస్టర్న్ టాయిలెట్ ఇస్తున్నా సార్? వెస్టర్న్ టాయిలెట్ అండి. వెరీ గుడ్. అంటే 2 కూడా వెస్టర్న్ టాయిలెట్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేద్దామా? యా సార్. మొత్తం ఫాల్ సీలింగ్ అయిపోయిందండి. కింద కూడా చూపించవచ్చు. అచ్చా, వెరీ గుడ్. కార్ పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ చేసినట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఫాల్ సీలింగ్ వరకు కూడా మనకు కంప్లీట్ గా టైల్స్ తీసుకున్నట్లు ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చిన 2 BHK పోర్షన్ అంటే ఓనర్ పోర్షన్ ఏ విధంగా ఇచ్చారు, అదే విధంగా దాంట్లో ఉన్న క్వాలిటీ ఏంటి, వాళ్ళు యూజ్ చేసిన మెయిన్ డోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూడొచ్చు. అదే విధంగా ఇక్కడ మనం ఈ ఏరియాని ఏమంటారు సార్ మీరు మామూలుగా? సిట్అవుట్ అంటామండి. సిట్అవుట్ ఏరియా. సిట్అవుట్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చేసారు. అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఏదైతే మెయిన్ డోర్ ఉందో దాన్ని కూడా మనం చూస్తున్నాము సార్. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ప్రాపర్ ఇండియన్ టేక్ అండి. ఓకే, మీరు క్వాలిటీ టెస్ట్ ఏదైనా చెప్పవచ్చు. ఓకే, అంటే ఏ మిస్టేక్ ఉండదు. ఓకే, హైట్ వచ్చేసి 8 ఫీట్స్ ఉంటుంది డోర్ ది. సీలింగ్ హైట్ 12 ఫీట్స్ ఉంటుంది. అచ్చా అచ్చా, ఓకే. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు రూఫ్ వరకు 12 ఫీట్స్ ఇచ్చారు. 12 ఫీట్స్ అండి. ఓకే, ఇప్పుడు మనకి ఇది టీవీ యూనిట్ సార్? ఇది మనకు టీవీ యూనిట్ ఒకటి వస్తుంది అండి, అక్కడ టీవీ యూనిట్ ఒకటి వస్తుంది. ఓకే, అంటే ఇది బయట వాళ్ళు వస్తే కూర్చోవచ్చు ఇక్కడ. ఓకే, మాకు ఇక్కడ మెయిన్ డ్రాయింగ్ ఏరియా వస్తుంది. అచ్చా, ఓకే. ఈ డైనింగ్ ఏరియా వస్తుంది అండి. ఓకే, ఓకే. ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ గమనించవచ్చు. అదే విధంగా మనకు వెంటిలేషన్ కోసం విండో చిమ్నీ పాయింట్ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు అండి. చాలా విశాలంగా మనకు ఓపెన్ కిచెన్ ఉన్నట్లు మనం ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా మనకు ఇక్కడ ప్రేయర్ స్పేస్ కూడా ఒక సోర్స్ ఇచ్చినట్లు మనం చూసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు వెనకాల బాల్కనీ మోడల్లో ఇచ్చారు. సార్, ఇంత పెద్ద బాల్కనీ ఇవ్వడానికి రీజన్? సార్, మార్నింగ్ అంటే బయట కూర్చోవచ్చు, పేపర్ చదువుకోవచ్చు, ఏదైనా ఉంటుంది అని చెప్పి ఇచ్చాము. ఓకే, గ్రేట్. అండ్ ఇప్పుడు దీంట్లో ఉన్న మనము 2 బెడ్రూమ్స్ ని కూడా ఒకసారి గమనిద్దామండి. ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సార్? ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉన్నట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. దీంట్లో మనకు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. దీంతో పాటు మనకు అటాచ్ బాత్రూమ్ అనేది కూడా మనకు ఇచ్చారండి. దీంట్లో వెంటిలేషన్ కోసం విండోతో పాటు మనకు గీజర్ పాయింట్ తో పాటు మనకు కంప్లీట్ హైట్ వరకు రూఫ్ వరకు మనకు టైల్స్ ఇచ్చినట్లు మనం గమనించవచ్చు. దీని ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ ఒకసారి మనం గమనిస్తాం. దాంతో పాటు కామన్ వాష్ రూమ్ ని చూద్దామా? ఇది టోటల్ బిల్డింగ్ మనకు ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది సార్? 2500 ప్లస్ ఉంటుంది అండి ఎస్ఎఫ్టీ. ఓకే, కాస్ట్ ఎంత అంటున్నారు? 1 crore 30 lakhs అండి. సారీ, 1 crore 30 lakhs. 1 crore 30 lakhs. ఇట్స్ నెగోషియబుల్ సార్ ఇది?
నెగోషియబుల్ అంటే ఫైనల్ అనుకోండి, కొంచెం ఏదో మాట్లాడదాం సిట్టింగ్ లో. అచ్చా ఓకే, లోన్ కూడా వచ్చేస్తుంది సార్? లోన్ వస్తుందండి, అన్ని నేషనల్ బ్యాంక్స్, SBI, ICICI, HDFC అన్నిట్లో వస్తుంది. ఓకే గ్రేట్. ఇప్పుడు డౌన్ పేమెంట్ అనేది మనం ఎంత చేయాల్సి ఉంటుంది? 25% అండి. 25% డౌన్ పేమెంట్, రిమైనింగ్ అంతా లోన్ శాంక్షన్ అయినాక చూసుకోవచ్చు. ఓకే సార్, ఇంకేమైనా డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నారా అంటే లైక్ ఈ ప్రాపర్టీ గురించి? ఒకటి సార్, మీ క్వాలిటీ అయితే ఏడా కాంప్రమైజ్ కాలేదు. ఓకే, మీరు వచ్చి చూడండి ఒకసారి. ఓకే, నచ్చకపోతే ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసిస్తాము. ఓకే, అంటే ఈ స్టేజ్ లోనే చేంజెస్ చేయొచ్చు. ఓకే. అండ్ దాంతో పాటు ఇక్కడ నుంచి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ ఎంత డిస్టెన్స్ వస్తుంది? 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుండి వరంగల్ హైవే ఎంత డిస్టెన్స్ వస్తుంది? 3.5-4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఏ లొకేషన్ లో ఉంది సార్? పర్వతపూర్ అండి. అండ్ ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ స్టేజ్ ఏమొస్తుంది వరంగల్ హైవే వైపు? పిజాది కూడా ఉంటుంది. అంటే వరంగల్ హైవే 3 sides నుంచి వస్తుంది. ఓకే, ఈ సైడ్ వెళ్తే పిజాది కూడా వస్తుంది, ఇటు CPR అంటారు. ఓకే, ఇటు వెళ్తే నారపల్లి వస్తుంది. అచ్చా అంటే ఓకే, ఈజీ యాక్సెసిబుల్. మనకు బస్ స్టాప్ ఒక 100 మీటర్స్ ఉంటుంది, ఓకే, మెయిన్ రోడ్ ఒక 50 మీటర్స్ ఉంటుంది. ఓకే. ఇది గేటెడ్ కమ్యూనిటీ కింద ఏమైనా వస్తుందా సార్? లేదండి, గేటెడ్ కమ్యూనిటీ కాదు. ఇక్కడ మనకు అసలు అట్మాస్ఫియర్, ఇక్కడ లొకాలిటీ ఎట్లుంది? ఏదైనా తీసుకుంటే ఇబ్బందులు పడే ఫ్లడ్స్ వచ్చే ఏదైనా అవకాశం? మీరు ఒకసారి బయట చూపిస్తే ఓకే, మాకు ఈజీగా ఓపెన్ స్పేస్ ఉంటుంది, ప్లస్ 30 feet చూడండి. ఓకే, బయట మాకు అంటే వెంటిలేషన్ లో, లైటింగ్ లో ఎట్లా సార్ ఇక్కడ మనం ఏదే ప్లాంట్స్ అయితే చూస్తున్నాం, అసలు ఈ ప్లాంట్స్ ఏంటి? పక్కన ఉన్న ల్యాండ్ లేఅవుట్ కంటిన్యూషన్ అండి, మొత్తం ఇది కంటిన్యూషన్ ఉంటుందా? లేఅవుట్ కంటిన్యూషన్ ఉంది. ఓకే, మనకు మూసి ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంటుంది? 1 kilometer ప్లేస్ ఉంటుంది సార్. 1 kilometer ప్లేస్ ఉంటుంది. సో అంటే ఫ్యూచర్ లో మనకి ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయ్యే అవకాశం ఉందంట. ఓకే గ్రేట్. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని నేను ఒకసారి డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయండి. ప్రెసెంట్ ఇప్పుడు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి? ప్రెసెంట్ గా 3 ఉన్నాయండి అవైలబుల్ సేల్ కి. అవైలబుల్ 3 కి ఉన్నాయి, కానీ మనం చేసింది 4 చేసాం కన్స్ట్రక్షన్, ఒకటి సేల్ అవుట్ అయిపోయింది. ఈ లేఅవుట్ లో ప్రాబ్లం ఉంది. ఈ లేఅవుట్ లో మేము ఆల్మోస్ట్ 20 houses కట్టామండి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ 3 ఉన్నాయి. సర్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ఏ ప్రాజెక్ట్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు? ఎక్కడ ప్లాన్? ఉప్పల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి ఉప్పల్లో. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయా సార్? ఆన్గోయింగ్ అండి. ఆన్గోయింగ్. అచ్చా గ్రేట్ అండి. ఇంకా ఫర్దర్ మనం ఫ్యూచర్ లో ఇంకా ప్రాపర్టీస్ వచ్చిన వాటికి మనం ఎక్స్పోజ్ చేద్దాము, మార్కెటింగ్ చేయడానికి ట్రై చేద్దాం సార్. రైట్, థ్యాంక్ యూ.